ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన మిమ్మును శోధింపబడనీయుడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకు ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటుంటున్నాడు. మరి సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. సాధారణంగా ప్రతి ఒక్కరికి శోధనలు ఎదురవుతూ ఉంటున్నాయి. వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, దైనందిన జీవితంలో కావచ్చు. మరి అలాంటి శోధనలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మరి ఒక అనిశ్చిత స్థితిలో ఉంటున్నారు. ఎందుకనగా వారు కలిగినటువంటి శోధనను బట్టి, వారికి కలిగినటువంటి శ్రమలను బట్టి వారు మరి బాధపడుతూ ఉంటున్నారు. అందుకు వారికి ఒక హెచ్చరిక ఇస్తున్నారు. అందుకు అంటున్నాడు, సాధారణంగా మనుషులకు కలగబో శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగినటువంటి వాడు మరి అని ప్రాముఖ్యమైనటువంటి మాట, బలమైనటువంటి మాట. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన ఎంతైనా నమ్మకమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. వారికి కలిగినటువంటి శోధనలను బట్టి, వారికి కలిగినటువంటి శ్రమలను బట్టి వారికి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు, ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీకు కలిగిన శ్రమలు సాధారణంగా ప్రతి ఒక్కరికి మరి శ్రమలు వస్తూ ఉంటున్నాయి. ఆ శ్రమలలో భాగమే ఈ యొక్క కష్టాలు అని చెప్పి వారికి ఇస్తూ ఉంటున్నాడు. అయితే మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడని వారికి ఒక భరోసాని ఇస్తూ ఉంటున్నాడు, ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మరి శోధనలు, శ్రమలు అనేక రకాలుగా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించినప్పుడు ఆ శోధనలో నుండి, శ్రమల్లో నుండి దేవుడు మరి తప్పించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా వస్తాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో శ్రమ వచ్చిందని నువ్వు కృంగిపోయి ఉంటున్నావేమో, శోధనలు ఎదురయ్యాయని నువ్వు బాధపడుతూ ఉంటున్నావేమో. అయితే దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి నువ్వు ప్రార్థించినట్లయితే నీ శోధనలో నుండి విడుదల, నీ శ్రమల్లో నుండి విడుదల దేవుడు దయచేస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నా. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఆమేన్.